హ్మ్. 210వ నామము మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మ్యై నమః. లక్షించేది అంటే చూచేది, లక్షింపబడేది, చూడబడేది అని రెండు అర్థములు. ఆవిడ కన్నులతో ప్రపంచాన్ని శాసిస్తుంది కనుకనే కామాక్షి, మీనాక్షి. అంతేకాక దేనియందు లక్ష్యం ఉందో అది లక్ష్మి. ప్రతివాడు ఏదో గొప్పదాని అందే లక్ష్యం పెట్టుకుంటాడు. దృష్టి దేని యందు పెడతాడో అదే లక్ష్మి. ఎప్పుడైతే ఒకటి కావాలనుకుంటున్నారో ఆ కావాలి అనిపించే ఆనందం, గొప్పతనం లక్ష్మి. ఆ ఆనందం మనం దృష్టి పెట్టినంత మాత్రాన లభించదు. ఆవిడ మన యందు కృపా దృష్టి పెడితే గాని లభించదు. మనం లక్షించేది మనలను లక్షిస్తే గాని మనకు దొరకదు. ఆవిడ మనలను చూడాలి అంటే అనుగ్రహించాలి అని అర్థం. ఇది లక్ష్మి శంకర భగవత్పాదుల వారు ఆమ్, ఐశ్వర్యం కావాలి, ఇంకేదో కావాలి అని ఏమీ అడగకుండా ఒక్కసారి చూస్తే చాలు అని అన్నారు. అదే కనకదార స్తోత్రం. అదే కురుస్తుంది అన్నారు. ఇక్కడ ఆమ్, కనకదార స్తోత్రంలోని కొన్ని ఇది చెప్తాను. అంగం హరేః పులగభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ఆ ఆపంగలీల అన్నారు. ఈవిడ లక్షిస్తే చాలు అని. ఆవిడ లక్ష్మి. మహాలక్ష్మి నామానికి దేవి భాగవతంలో నిర్వచనం లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా నిశం దేవి భూతాశ్చ మహతి మహాలక్ష్మిస్తదోచ్యతే అని దేవి భాగవతంలో చెప్పారు. ఈ ప్రపంచాన్నంతటినీ ఏ తల్లి కరుణామయమైన చూపులతో చూస్తుందో ఆ తల్లి లక్ష్మి. ఆవిడ చూడకపోతే ప్రపంచం ఉండదు. శంకర భగవత్పాదుల వారు ఒక మాట అంటారు. అమ్మా, నీ ముందు నిలబడి నేను గంటల కొలది పరిశీలిస్తున్నాను. నువ్వు కనురెప్ప వేయలేదమ్మా అని అడిగారు. ఆయనకి సమాధానం దొరికిపోయింది గాని లేకపోతే ఆవిడ చెప్తుంది, నేను మూస్తే నువ్వు ఉండవురా అని. ఎందుకంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః మరో నామం. ఆవిడ కన్నురెప్ప మూస్తే ప్రపంచం శూన్యం. కనురెప్ప తెరిస్తే ఉంది. మూ మ- మ్, మూయకుండా ఉంది కనుక అలా చూస్తుంది మొత్తం. మనం కనురెప్ప మూసే లోపల అనేక క్రిమి కీటకాల ఆయువు అయిపోతుంది. దేవతలు కనురెప్పలు మూసే లోపల మన ఆయువులు అయిపోతాయి. దేవతల ఆయువులు బ్రహ్మగారు రెప్ప వేస్తే వె- రెప్ప మ్, దేవతల ఆయువులు బ్రహ్మగారు రెప్ప వేసే లోపల అయిపోతాయి. అలాంటి బ్రహ్మల ఆయువులు అమ్మ ఒక్క రెప్ప వేసే లోపల అయిపోతాయి. అందుకు ఆ తల్లి కంటికి రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉంది. ఊరికినే చూడటం కాదు, స్నిగ్ధ దృష్ట్యా వాత్సల్యంతో చూస్తోంది. ఆవిడ చూస్తూ ఉంటే ఆ చూపుల్లో నుంచి శక్తి వచ్చి ప్రపంచమంతా శక్తిమంతమై నడుస్తోంది. స్నిగ్ధ దృష్ట్యా లక్ష్యతే విశ్వం. తన యొక్క కరుణామయమైన చూపులతో ఈ ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారో ఆవిడ లక్ష్మి. దేవి భూతాశ్చ మహతి. దేవతలలోకెల్లా గొప్ప ఆవిడ కనుక కనుక మహాలక్ష్మి అని దేవి భాగవతం వివరించింది. అయితే మహాలక్ష్మి అంటే విష్ణుపత్ని అయిన మహాలక్ష్మి అయినా ఇందులో సందేహం లేదు. ఆ తల్లికి నమస్కారం చేస్తాం. విష్ణుపత్ని అయిన మహాలక్ష్మి, బ్రహ్మపత్ని అయిన సరస్వతి అన్నీ అమ్మవారే. అన్ని నామాలు ఇక్కడ ఉన్నాయి. ఆ మాటకొస్తే బ్రహ్మ, విష్ణువు, శివుడు కూడా ఒక్కరేగా. ఒకే ఈశ్వరుడు మూడు అయ్యాడు. ఒకే ఈశ్వర శక్తి మూడు అయ్యింది. ఆ ఎరుక ఎప్పుడు ఉండాలి. కానీ లక్ష్మి పరమేశ్వరుని శక్తి అని అర్థం తీసుకోవాలి. శాస్త్రాలలో గణపతి గణపతిలో లక్ష్మీ గణపతి అనేది ఉంది. అందులో గణపతి
గణపతి పరమేశ్వరుడు, లక్ష్మి ఆయన శక్తి. ఆ మాటకొస్తే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. ప్రతి వానిలోనూ లక్ష్మి ఉంది. వాని శక్తి వానికి లక్ష్మి. అది లేకపోతే వానినెవ్వరూ చూడరు కదా! మనం సృష్టిలో దేన్నెల్లా పోషింపబడుతున్న మనం సృష్టిలో దేనివల్ల పోషింపబడుతున్నామో, దేనివల్ల గుర్తింపబడుతున్నామో, ఆ శక్తే లక్ష్మి అని పేరు. ప్రతి వానికి వాని లక్ష్మి వానికి ఉండాలి. ఆ లక్ష్మి ఉన్నంత కాలమే ఉనికి. కనుక సృష్టి అంతా వ్యాపించి ఉంది లక్ష్మి. అలాగే పరమేశ్వరుని శక్తి ఏ రూపమైనా ఆవిడ పేరు లక్ష్మే అన్నారు. తర్వాతి నామము మృడప్రియ. శ్రీ మృడప్రియాయై నమః. మృడప్రియ అంటే శివప్రియ. శివప్రియ మహాలక్ష్మి ఎలా అవుతుంది అంటే సాధారణ పురాణ కథలతో చూస్తే అర్థం కాదు. ఈ నామానికి పరమార్థ దృష్టితో చూస్తే తెలుస్తుంది. తస్యాంకమండలారూఢాం శక్తిర్మాహేశ్వరీ పరా మహాలక్ష్మీరితిఖ్యాత శ్యామా సర్వమనోహర. శివపురాణంలో ఉంది ఇది. కైలాసంలో పరమేశ్వరుని యొక్క ఎడమతొడపై కూర్చున్న శ్యామ అయిన తల్లిని మహాలక్ష్మి అని అంటారు అని శాస్త్రం చెప్తోంది. అంటే శివుని ఒళ్ళో కూర్చున్న లక్ష్మి. శ్యామ అంటే చామన ఛాయ కలిగిన తల్లి మాత్రమే కాదు, శ్యామ షోడశ షోడశవర్షిణి. 16 సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీ శ్యామ అనాలి. శివుని ఒళ్ళో కూర్చున్న తల్లి షోడశి అయిన శక్తియే. ఈవిడే మహాలక్ష్మి అని చెప్పబడుతోంది. ఈవిడికి పేరు సరిగ్గా తెలియాలంటే సప్తసతి పారాయణ చేశాక మూర్తి రహస్యం అని చదువుతారు. అందులో మొదట ఉన్నది ఒక మహాలక్ష్మి. ఆవిడ ఆవిడ నుండి 3 శక్తులు వచ్చాయని వివరిస్తారు. హ్మ్. అందులో మొదట ఉన్నది మహాలక్ష్మి. ఆవిడ నుండి 3 శక్తులు వచ్చాయి. ఆ ఆద్యలక్ష్మియే సర్వశక్తులకు మూలమైన శక్తి. ఆవిడ నుండే సర్వ విశ్వము వచ్చిందని, ఆదిశక్తినే మహాలక్ష్మి అని అన్నారు. మార్కండేయ పురాణంలో సర్వసాధ్య మహాలక్ష్మి త్రిగుణాసా వ్యవస్థిత అని వర్ణిస్తున్నారు. ఆవిడ ఆద్యాలక్ష్మి అయిన దేవత. ఆద్యలక్ష్మిని తెలియజేసే లక్ష్మీ హృదయం అని ఒక అద్భుతమైన శాస్త్రం ఉంది. ఆ ఆద్యలక్ష్మిని విష్ణు పత్ని అంటే తప్పేం లేదు. ఎందుకంటే విష్ణువే నారాయణుడు పరమేశ్వరుడు. ఆ భావంతో ఇది సమంజసమే. కానీ ఆద్యలక్ష్మి అంటే సరస్వతి, లక్ష్మి, గౌరి 3 శక్తులు ఆవిడే. ఈ ఆద్యలక్ష్మిని ఉద్దేశించే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కూడా ఉంది. అది పట్టుకుంటే మళ్ళీ లలితా సహస్రనామం అంత అవుతుంది. అందులో రు రుద్రైకాదశ దశ దశని రుద్రైకాదశని అనే ఒక నామం కూడా ఉంది. మహాలక్ష్మి అంటే పరాశక్తి అని ఇక్కడ అర్థం. మృడేశ్వరుడు అనే నామంతో శివుడు గోకర్ణం దగ్గర నెలకొని ఉన్నాడు. మృడ అనే నామం రుద్రంలో చాలా మార్లు వస్తూ ఉంటుంది. మృడ అంటే ఆనంద స్వరూపము. మృడయ అంటే ఆనందింపజేయు అని అర్థం. ఆనంద స్వరూపుడు శివుడు. మహేశ్వరి, మహాదేవి, శర్వాణి, శాంభవి, భవాని అలా శివునికి పూర్తిగా భిన్నమైన తత్వాన్ని సమయాచారంగా ప్రవహింపజేస్తున్నారు. ఇది నామసామ్య దృష్టి. మృడ అనగా ఆనంద స్వరూపుడు. లోకంలో మనం మనుష్యానందం నుంచి బ్రహ్మానందం వరకు చెప్పబడే అన్ని ఆనందాలు ఆయన రూపమే. ఆయన ఆనంద స్వరూపుడు. ఆయన యొక్క ప్రియమైన శక్తి ఈవిడ. ప్రియమన్న ఆనందమనే అర్థం. అస్తి భాతి ప్రియం తచ్చిత్ ఆనందం. మృడయ అంటే ఆనంద స్వరూపుడైన పరమేశ్వరునికే ఆనందం కలిగించేది అమ్మవారు. ఆనంద స్వరూపిణి యొక్క ఆనంద స్వరూపం అనే భావాన్ని శ్రీనాథ మహాకవి ఇలా తెలియజేశారు. అర్ధశశిభూషణుడు స్వయం ప్రబుద్ధుడు ఉన్నతుడు నిత్యోన్నత జ్యోతి. అతని
సంతతానంద శక్తి ఆ సరసిజాక్షి విశ్వజనయిత్రి వారికి వేరు లేదు. విశ్వజనయిత్రి అ- అతని సంతత ఆనంద శక్తి. ఇప్పటి వరకు సామాన్య అంశములు కూడా దివ్యమైన విశేషములతో నామములయందు మనం ఆ తల్లి యొక్క భవ్యమైన వనదుర్గా మాల విశేషములను పరిశీలిస్తూనే శ్రీ విద్యా పరదేవత మనోన్మణి దేవతని ఇందులో ఆవిష్కరించుకున్నాం. ఇక్కడ నుండి వరుసగా 14 నామాలొస్తాయి. ఈ 14 నామాలు దుర్గా సప్తసతి అని చెప్పబడుతున్న దాంట్లో ఉన్న మాలా మంత్ర విశేషములు. అందుకే 13 అధ్యాయములలో ఉండే శక్తులు 13 చెప్పి సమిష్టిగా మరొకటి చెప్పి 14 నామాలు వరకు అయ్యాయి. వరుసగా మహారూప నుండి మహాయోగేశ్వరేశ్వరి వరకు ఇదొక రహస్యము. దేవి మహాత్మ్యం అంటే దుర్గా సప్తసతిలో 13 అధ్యాయాలున్నాయి. 13 అధ్యాయాలలో బీజాక్షరములు ఎన్ని శ్లోకాలలో అన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఇది కాకుండా సమిష్టిగా అధ్యాయానికో బీజాక్షరం ఉన్నది. ఆ బీజాక్షర శక్తులన్నీ మహారూప నుంచి మహాయోగేశ్వరేశ్వరి వరకు ఉన్నాయి. మహాశబ్దమంతా అమ్మవారిని వివరిస్తున్నది. అందుకని దుర్గానామం నుండి క్రమంగా మనకి సర్వనామాల్లోకి తీసుకొని వెళ్ళి సర్వ నుంచి మహానామంలోకి, మహానామం నుంచి వరుసగా వనదుర్గా స్వరూపాన్ని చూపించి ఇప్పుడు దుర్గా సప్తసతి మంత్ర విశేషంలోకి తీసుకువెళ్తున్నారు. సప్తసతిలో ఉన్న అనేక భావాలు గోచరిస్తూ ఉంటాయి. ఇది మహారూప నుంచి మహాయోగేశ్వరేశ్వరి వరకు 14 నామాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. వనదుర్గా మాల మంత్ర విశేషాలు. ఇలా మంత్ర విద్య ఫలానా నామాలతో ఉంది అనడానికి ప్రమాణమేమిటి? ఇక్కడ స్పష్టంగా చెప్పారా? కొన్ని చోట్లయితే బీజాక్షరాలు ద్యోతకమవుతాయి. కొన్ని చోట్ల బీజాక్షరాలు కనపడవు. మరి ఎలా చెప్పగలం? ఏదో తోచినట్లు చెప్పామా అంటే పరంపరలో ఉపాసకులైన వారు సిద్ధి పొంది ఫలానా నామాలలో ఫలానా మంత్రాలు ఉన్నాయని ఏవి ప్రమాణంగా చూపించారో వాటినే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కొన్ని చోట్ల బీజాక్షర రూపంలో ఉంటే కొన్ని చోట్ల అర్థభావనతో ఉంటాయి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క భావం ఉంటుంది. ఆ భావం ఏ నామాలలో కనబడుతుందో ఆ నామాలలో ఆ మంత్రం నిక్షిప్తం చేయబడింది అని మంత్రసిద్ధులైన వారు చూపించిందే మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. కనుకనే ప్రతి చోట ఎలా బీజాక్షరములు ఉన్నాయి అని వెతకటం అవసరం లేదు. అర్థస్ఫురణగా గ్రహించవలసిందే. ఇప్పుడు మహాతో ప్రారంభమైన నామాలు చెప్పుకుంటాం. 212వ నామము మహారూప. శ్రీ మహారూపాయై నమః. అమ్మ రూపము మహారూపం అన్నారు. నిజానికి అమ్మకి రూపమున్నదా అంటే తత్వస్వరూపము అనుగ్రహించడం కోసం దివ్య రూపములు స్వీకరించింది అమ్మ. అమ్మకున్న రూపములన్నీ కూడా ప్రకృతితో కూడిన రూపములు కావు. ప్రకృతికి అతీతమైనవి అని చెప్పడం కోసము మహా అనే శబ్దాన్ని ప్రయోగించారు. దేవత యొక్క రూపం తేజోమయమైనది. తాను తన ఇచ్ఛతో భక్తులను అనుగ్రహించటానికి స్వీకరించిన కరుణామయమైన విగ్రహం. ఆ స్వరూపానికి తన యొక్క బ్రహ్మతత్వానికి ఏమీ భేదం లేదు. మహాశబ్దం ఎక్కడ వచ్చినా గొప్ప, పెద్ద అనే అర్థంలోనూ, పరబ్రహ్మ అనే అర్థంలోనూ వాడతారు. మహా అన్న బ్రహ్మమన్న పెద్దదనే అర్థం. బృహత్వాత్ బృంహణత్వాత్ బ్రహ్మ. అమ్మ ధరించిన రూపము ఆ పరబ్రహ్మ తత్వమే. అది గొప్ప రూపము. గొప్పది అంటే ఇతర రూపములకు ఉన్న దోషములు లేవు కనుక గొప్పది. పరిమితితో పెట్టి చూడలేము కనుక పెద్దది. పైగా మహాశబ్దం ఎప్పుడు వాడాలి అనే దానికి శాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది. పురుషుడు, ప్రధానము, వ్యక్తము, కాలము ఈ నాలుగింటికి అతీతంగా
ఏది ఉందో దానికి మహా అని అనాలి. పురుషుడు అన్నప్పుడు ఇక్కడ జీవుడని అర్థం. అదేవిధంగా సృష్టి చేయాలని సంకల్పించుకున్న పరమ పురుషుడు. దాని తరువాత వచ్చినది ప్రధానము. ప్రధానమంటే అవ్యక్తమైన ప్రకృతి. దాని నుండి వచ్చినది వ్యక్తమైన ప్రకృతి. తరువాత కాలం. అన్నీ దీనికి లోబడి ఉంటాయి. పురుష, ప్రధాన, వ్యక్త కాలములు ప్రకృతికి సంబంధించినవి. ఇవి అన్నీ అమ్మ రూపములే. కానీ అమ్మ యొక్క అసలు రూపము వీటికి అతీతంగా ఉన్నది కనుక మహా అన్నారు. విరాట్ విగ్రహ అన్నప్పుడు ఎంతని ఊహించగలరు? మన లెక్కకు అందదు. దేవతలందరి ప్రార్థన విని మహిషాసుర సంహారం కోసం అమ్మవారు ఒకసారి ఉద్భవించింది. కాంతిపుంజంగా ఉద్భవించినప్పుడు ఎలా ఉన్నది అనంటే, దేవి మహాత్మ్యంలో శ్లోకం చెప్పారిక్కడ. అమ్మ నుండి వచ్చే తేజస్సుతో 3 లోకాలు వెలిగిపోతున్నాయి. కిరీటం ఆకాశాన్ని రాసుకుంటోంది. ఇక క్షోభితాశేష పాతాళం. ఆ పాదాల యొక్క బరువుకి పాతాళ లోకములు క్షోభపడుతున్నాయి అని అన్నారు. దిశోభుజ సహస్రేణ. వేల కొలది చేతులతో దిక్కులంతా వ్యాపించి ఉన్నది. సమంతాత్ వ్యాప్య సంస్థితాం అన్నప్పుడు మహారూపమే చెప్తున్నారిక్కడ. మహాపూజ్య. శ్రీ మహాపూజ్యాయై నమః. గొప్పగా పూజింపబడే తల్లి. గొప్పవారి చేత పూజింపబడే తల్లి. మనందరికీ దేవతలు, ఋషులు వందనీయులు. ఆ దేవతలు, ఋషులు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు. వారందరి చేత పూజింపబడుతోంది కనుక మహాపూజ్య. పైగా వారు గొప్పగా పూజిస్తారు. గొప్పగా పూజించడానికి తగిన స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్ర, అగ్ని, సూర్యాదులు మంత్రరూపిణిగా వివిధ ప్రతిమాదులలో ఆరాధిస్తారని శాస్త్ర ప్రమాణం. తరువాతి నామము మహాపాతక నాశిని. శ్రీ మహాపాతక నాశిన్యై నమః. పూజించేవారు పాతకాలు లేని మహాత్ములు. అలాంటి తల్లిని ఎవరు స్మరణ చేస్తారో, ఎవరు ఆరాధన చేస్తారో వారి పాతకాలు పోతాయి. పాతకాలు అంటే మహాపాతకాలు, ఉపపాతకాలు, సంకలీకరణ పాతకాలు, మలినీకరణ పాతకాలు, అపాత్రీకరణములు, జాతి భ్రంశకములు, జాతి భ్రంశకరములు ఇలాంటివి చాలా ఉంటాయి. ఎప్పుడైనా కాశీకి వెళ్ళి మణికర్ణికలో స్నానం చేస్తుంటే అక్కడ సంకల్పంలో ఈ చిట్టా చెప్తారు. ముందు పాపాల చిట్టా అంతా ఉంటుంది. ఇన్ని ఉన్నాయా అని భయం వేసి మరోసారి గంగలో మునిగిపోతాం. వీటన్నిటికీ రకరకాల ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. తెలిసినంత మేరకు చేసుకోవాలి. భాగవతంలో చెప్పిన విషయం, ప్రాయశ్చిత్త కర్మలు ఎన్ని చేసినప్పటికీ అవి పాపాలను పైపైన తీసేస్తాయి గాని పాపాలకు మూలమైన సంస్కారాలను తీయవు. ఆ పాప సంస్కారాలతో సహా పాపాలను తీయగలిగే శక్తి అమ్మవారికి ఉంది. మహాపాతకాలను కూడా నశింపచేస్తుంది. ఈ మాట తెలుసుకొని అమ్మవారిని ఆరాధిస్తే ఇంకేం పాతకాలు మిగులుతాయి? బ్రహ్మహత్య శతం వాపి శివపూజా వినాశయేత్ అంటే ఇది బ్రహ్మోత్తర ఖండంలో చెప్పారు. బ్రహ్మహత్యాది బ్రహ్మహత్యాది వలద హ్మ్. వ బ్రహ్మహత్యాది వందల కొలది పాపములు చేసిన శివపూజ వలన తొలగిపోతున్నాయి. శివపూజ, శివాపూజ రెండూ ఒకటే. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలోని వాక్యం చెప్పారు. తెలిసి తెలియక చేసిన పాపాలుంటాయి. ఒకసారి అమ్మ పాదాలు స్మరిస్తే చాలు. ఇన్ని రకాలుగా చేసిన పాపాలన్నీ అన్నింటికి మొత్తం దహనం చేస్తుంది అమ్మ. అందుకే మహాపాతక నాశిని. ఇందులో ఉన్న ఆంతర్యం మరొకటి పరిశీలించాలి. ప్రాయశ్చిత్త విధుల్లో చెప్పబడుతున్న మంత్రములన్నీ కూడా రకరకాల పాపములను పోగొట్టే రకరకాల దేవతా స్మరణములు. ప్రాయశ్చిత్త మంత్రాలలో చెప్పబడ్డ ఆ దేవతలందరి యొక్క సమిష్టి రూపం అమ్మవారు.
అందుకు సమిష్టి రూపిణి అయిన అమ్మవారిని ఆరాధన చేస్తే ప్రాయశ్చిత్త రూపంలో మనల్ని అనుగ్రహించే దేవతలందరి కృప లభించినట్లే. మహామాయ శ్రీ మహామాయాయై నమః. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే. శ్రీపీఠే అన్నప్పుడే శ్రీచక్రమునందు ఉన్న తల్లి మహామాయే. మాయ అనేది పరమేశ్వరుని యొక్క శక్తి విశేషం. ఆయన శక్తి చేతనే ఆయనను మనం తెలుసుకోలేక ఆయన శక్తి చేతనే ఆయనను మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోవాలంటే మళ్ళీ ఆయన శక్తి చేతనే తెలుసుకోవాలి. తెలియనీయకుండా చేస్తున్నది ఆయన మాయే. తెలుసుకోవాలన్నా ఆయన మాయే అనుగ్రహించాలి. తెలియనీయకుండా చేస్తున్నప్పుడు అవిద్య, తెలుసుకునేటట్లు చేస్తున్నప్పుడు విద్య. రెండూ అదే. ఇది ఎలాగంటే మనం సూర్యుడిని చూద్దామని ఒకసారి తలపైకెత్తి ఆయన్ని హ్మ్. ఆయన్ని పరిశీలనగా చూడగలమా? ఎందుకు చూడలేం? ఆయన నుంచి వచ్చిన కాంతి వల్లే ఆయనను చూడలేకపోతున్నాం. అలాగే పరమేశ్వరుని యొక్క శక్తి విశ్వరూపంగా ఇంత వ్యాపించగానే అనేకమైన ఆ విశ్వాన్ని చూస్తూ దీని మూలమైన ఏకాన్ని పట్టుకోలేకపోతున్నాం. దానికి మళ్ళీ ఆయనే అనుగ్రహమే కావాలి. మాయ గురించి వేదాంతుల మాయ, శాక్తేయుల మాయ ఇలా రకరకాలుగా నిర్వచనములున్నాయి. ఇవన్నీ తెలుసుకొని అయోమయంలో పడటం కంటే భక్తికి ఎంత అవసరమో అంత తెలుసుకుంటే చాలు. మాయ అంటే విచిత్ర కార్యకరీ శక్తిః. అంటే ఈ సృష్టి స్థితి లయలు అనేవి పరమాత్మ ఎలా చేస్తున్నారో ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి ఆశ్చర్యకరమైన శక్తి ఆయనది. ఆ శక్తే మాయ. నానావిధ చిత్ర జగన్నిర్మాణ సామర్థ్య బుద్ధిరూప సమనియత గుణ బ్రహ్మశక్తిః. ఇది మాయకి నిర్వచనం. నానా విధములైన చిత్ర జగత్తుని నిర్మించగలిగిన పరమేశ్వరుని యొక్క మాయ లోకాలను సమనియత గుణ ఏది ఎక్కడ ఎలా నడపాలో చూసుకుంటున్న శక్తి. ఇది బ్రహ్మశక్తి. పరమాత్మ యొక్క శక్తే. ఇది మహామాయ. అంతేకాదు ఈ మాయ ఎంత గొప్పదంటే జయించాను అని గట్టిగా అంటే వెంటనే కిందకి లాగేస్తుంది. జయించాను అన్నవానికి ఇంకా మాయ ఉందని అర్థం. లేని దానిని జయించడం ఏమిటి? ఇది ఉందా లేదా అని నిర్వచించలేం కనుక ఇది మాయ. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయశ్చతి. దేవి మహాత్మ్యంలోనిది ఇది. జ్ఞానుల యొక్క చిత్తాన్ని కూడా లాగగలదు. ఇక్కడ కొంచెం వ్యాఖ్యాతలు చాలా జాగ్రత్తగా చెప్పారు. శాస్త్రం సుష్టుగా అధ్యయనం చేసిన వానికి ఇలాంటి సందేహాలు వస్తాయి. జ్ఞానస్థితికి వెళ్ళిపోయిన వారికి మళ్ళీ మాయ ఉంటుందా అంటే ఇక్కడ వ్యాఖ్యాతలు అపరోక్ష జ్ఞానం పొందిన వారికి మాయ లేదు. కానీ పరోక్ష జ్ఞానం ఉన్నవారికి మాత్రం మాయ ఉంటుంది అని అన్నారు. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రములన్నీ చదివి పరబ్రహ్మ అనగా ఏమిటి? లోకమంటే ఏమిటి? మిథ్య అంటే మిథ్య అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటో తెలుసుకోవడాన్ని పరోక్ష జ్ఞానం అన్నారు. ఇది శాస్త్రజన్య జ్ఞానము. ఇది కూడా అంత తేలిగ్గా రాదు. ఎందుకంటే శాస్త్రములు చదివినా, విన్నా స్పష్టంగా బ్రహ్మ సత్యం, జగద్మిథ్య అనేది అర్థం అవ్వదు. ఒకవేళ అర్థమైతే దానిని పరోక్ష జ్ఞానం అంటారు. ఈ పరోక్ష జ్ఞానం వచ్చినప్పటికీ కూడా మాయ ప్రక్కన పొంచి ఉంటుంది. ఎందుకంటే మాయ అనేక కర్మల రూపంలో ఉంటుంది. పరోక్ష జ్ఞానుల విషయంలోనే ఈ మాట తెలుసుకోవాలి. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా అంటే పరోక్ష జ్ఞానం పొంది మహా తపస్సులైన యోగులైన తపస్సులైన ఉన్న వారందరినీ కలిపి జ్ఞానులు అని అంటున్నారు. అలాంటి వారిని కూడా ఈ మాయ లాగేస్తుంది. మహామాయ చేసే పనేమిటో పురాణాల్లో
అత్యద్భుతంగా చూపిస్తున్నారు. కాశీపురాణంలో గర్భాంత జ్ఞాన సంపన్నం ప్రేరితం సూతి మారుతైః ఉత్పన్న జ్ఞానరహితం కురుతేయ నిరంతరం. ఆ తల్లి దయయే ఎంత గొప్పదంటే గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి ఒకసారి ఈ దేవత ఈ దే ఈ దేహాదులు నేను కాను అని ఒక జ్ఞానం 7వ నెలలో కలుగుతుంది. అనేక శరీరాలు పొంది ఇప్పుడు ఈ జఠరంలో పడ్డాను. ఈ జన్మలోనైనా సార్థకంగా ఉంటాను అని బాధపడతాడు. గర్భోపనిషత్తులో ఈ విషయం ఉంది. దీనిని గురించి ఎక్కువ రమణ మహర్షుల వారు ఉట్టంకించేవారు. అందరం ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ అందరం ఈ గర్భంలో ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నవారమే. కానీ, ఆ స్థితిలో ఉన్నామని కించిత్ కూడా మనకి జ్ఞాపకం లేదు. కానీ, ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఇతర జన్మల స్మృతి కలుగుతుంది. కలిగి ఇకనైనా మాయలో పడకుండా ఈ జన్మని సార్థకం చేసుకొని మోక్షం కోసం ప్రయత్నిస్తానని అప్పుడు ఒట్లు పెడతాడు. ఇదంతా పిండోత్పత్తి ప్రకరణం అనే పేరుతో అనేక గ్రంథాల్లో కనపడుతుంది. భగవతాది పురాణాల్లో కూడా గర్భోపనిషత్తు విషయం తెలియజేశారు. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఆఖరికి 9వ నెల పూర్తి కాగానే బయటికి వచ్చేస్తాడు. నూతి మారుతైః అంటే ఆ గర్భంలో ఆ ప్రసవ సమయంలో వచ్చే గాలుల చేత బయటపడగానే జ్ఞానం మొత్తం పోయి మళ్ళీ ఈ దేహమే నేను అనుకుంటాడు. ఇక్కడ తిరుగుతాడు. ఆ ఒట్లు అప్పుడు వచ్చిన ఎరుక అంతా మర్చిపోతాడు. ఈ జ్ఞానమంతా మరిపింపజేసేదెవరు? అమ్మవారే. ఆవిడే మహామాయ. ఈ మాటేగా దేవీ మహాత్మ్యంలో ఉ ఉపోద్ఘాతంలో సుమేధ సురధునికి సమాధికి చెప్పాడు. ఈ మాయను అతిక్రమించలేము. తెలిసినట్టే అనిపిస్తుంది కానీ అంత తేలికగా తెలియదు. లాగుతూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే మళ్ళీ సర్గస్య రక్షణార్థాయ తస్మై మహాత్మనే నమః. మహాభారతంలోని వాక్యం ఇది. ప్రపంచం నడవాలంటే మాయ ఉండాల్సిందే. సర్గస్య రక్షణార్థం ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండాలి. ఆ అవసరం ఎవరు నిర్ణయిస్తారు? అది కూడా మన చేతుల్లో లేదు. నీకు ఎప్పుడు అక్కర్లేదో, ఎప్పుడు కావాలో ఆవిడకి తెలుసు అని నీకు తెలిస్తే మాయను తొలగించుకోవాలనే ప్రయత్నం లేదు, ఉంచుకోవాలని ప్రయత్నం లేదు. ఉందో లేదో తెలియని దానిని ఉంచాలా లేదా అనే సమస్య ఇంకెందుకు? ఆవిడని ఆశ్రయించు. ఆవిడే మహామాయ అని పట్టుకో. ఆవిడ చూసుకుంటుంది. అదే దేవి సప్తసతిలో ఉపదేశించాడు సురధునికి సమాధికి. నేను ఉపల ఉ నేను 1,00,000 ఉపదేశాలు చెప్పినా అర్థం కాదు మీకు. ఆ తల్లిని ఆశ్రయించండి అని చెప్పాడు సుమేధుడు. ఆవిడ ఉంచితే ఉంచుతుంది, తీసేస్తే తీసేస్తుంది. ఆవిడ్ని ఆశ్రయిస్తే ఉంచినప్పుడు ప్రమాదం కలిగించదు, ప్రమాదం లేకుండా తీసేస్తుంది. అదే కదా సప్తసతి యొక్క సారాంశం. ఇది అర్థం చేసుకోవడానికి మహామాయ నామం. ఈవిడ ఎంత మాయ అంటే మాయ వినామపి మాయాకారిత్వాత్ మహామాయ. మాయ మాయావులు అనుకున్న వారిని కూడా మాయ చేయగలదు. బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మని మాయ చేయాలనుకుని గోవులను, గోపకులను అందరిని దాచిపెట్టాడు. అది బ్రహ్మమాయ. ఆ పైన ఉంది విష్ణుమాయ. అది ఆవిడ. మహామాయ ఈ తల్లికి నమస్కారం చేసుకోవాలి. భగవద్గీతలో చెప్పినట్లుగా దేవి హేష గుణమయీ మనుమాయ దురత్యయ. గుణమైనది నా మాయ. గుణమయమైనది నా మాయ. ఆయన మాయ అంటే పరమాత్మ యొక్క శక్తేగా. దానితోనే ప్రపంచమంతా నడుపుతున్నాడు. మొదటి వాక్యంలో ఇది దాటటం మహా కష్టం అన్నాడు. వెంటనే క్రింది వాక్యంలో మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. దాటలేని నా మాయ నన్ను ఆశ్రయించిన వాడు దాటుతాడు అని అన్నాడు. కనుక మనం చేయవలసిన పని ప్రపద్యంతే ఆశ్రయించడం. ఇది ఒక్కటి తప్ప మరొకటి లేదు.
అమ్మ అమ్మ అమ్మనే మాయ చేస్తుంది. ఆ మాయని తీసేయగలది అమ్మ ఒక్కటే. అందుకని ఆశ్రయించడం ఒక్కటే మనం చేయగలిగినది. తర్వాతి నామము మహాసత్వ. శ్రీ మహాసత్వాయై నమః. ఈ నామం నుండి మహాసత్వ, మహాశక్తి, మహారథి, మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధిర్, మహాసిద్ధిః ఒక గుంపుగా వస్తాయి. ఇందులో సత్వం, శక్తి, రతి, భోగం, బుద్ధి, బలం, ఐశ్వర్యం, వీర్యం ఇవన్నీ లోకంలో అందరికీ కనబడుతూనే ఉన్నాయి. శక్తి లేనిది ఎవరికీ ఉంది. అలాగే బుద్ధిమంతులు చాలామంది కనబడుతున్నారు. బుద్ధిమంతులంటే తెలివైన వారు. మరి అమ్మవారిని మహాబుద్ధి, మహాశక్తి అని చెప్పడం ఏమిటి? ఇక్కడ చూపిస్తున్నది ఒక సామూహిక శక్తి అని అర్థం చేసుకోవాలి. అమ్మవారిని ఏం వర్ణిస్తున్నాయో ఏం వర్ణిస్తున్నామో అవన్నీ ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ విడివిడిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ విడివిడిగా మనకు కనబడుతున్నాయి. ప్రపంచంలో ఇన్ని రకాల జ్ఞానాలకి ఒకటే జ్ఞానము మూలము. అదే తల్లి. విడివిడిగా చూడకుండా సమిష్టిగా చూడటం. ఆ జ్ఞానమే ప్రపంచమంతా పరచబడి, పంచబడి కనబడుతుంది. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా. యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా. యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా. యా దేవి సర్వభూతేషు దృష్టిరూపేణ సంస్థితా. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. అన్నీ మనకున్నవే ఇక్కడ చెప్తున్నారు. కానీ ఇవి అమ్మవారిని ఎందుకు చెప్తున్నారు అనంటే, ఆవిడ మహాశక్తిగా లోకంలో ఇలా వ్యాపించింది అని. సర్వభూతముల యందు ఉన్న ఏకశక్తిని పరిశీలిస్తున్నాం. సప్తసతి రహస్యములు ఇందులో ఉన్నాయంటే ఏమిటో అర్థమవుతుంది కదా! గమనించుకుంటూ వెళ్తూ ఉండాలి. మహాసత్వ ఇక్కడ చెప్పడం ఏమిటంటే, మనకి ఆహ్, కడపలో తీసుకున్న నీరు ఖాళీ అయిపోతే సారీ. మనకి క మహాసత్వ ఇక్కడ చెప్పడం ఏమిటంటే, మనకి కడవలో తీసుకున్న నీరు ఖాళీ అయిపోతే మళ్ళీ నది దగ్గరికి పరిగెడతాం. అలాగా మనకి కావలసిన సత్వం, శక్తి, బుద్ధి ఏవైనా లుప్తమైతే మహాశక్తి, మహాసత్వం అని ఒకసారి హ్మ్. పట్టుకుంటే అప్పుడు ఆవిడ మన లోపలికి నింపుతుంది. లుప్తం అంటే అయిపోతే. మనకి శక్తి అయినా, బుద్ధి అయినా లుప్తమై తగ్గిపోతే మహాశక్తి, మహాసత్వం అని ఒకసారి పట్టుకుంటే అప్పుడు ఆవిడ మన లోపలికి ఆ శక్తిని మళ్ళీ నింపుతుంది అంటున్నారు. అమ్మవారే మూలము అని తెలుసుకున్న వారికి కావలసినంత దొరుకుతూనే ఉంటుంది. ఇది గ్రహించుకోవాలి. ఈ నామములతో మనం ప్రపంచంలో పరిమితంగా చూసేది ప్రతీదీ అమ్మవారి వెలుగే అని తెలుసుకుంటూ ఆ మూలమైన వెలుగునే పరిశీలించగలగాలి. సత్వం అనే మాటకు సత్ త్వం. సత్ అంటే ఉనికి. అలాగే సత్ అంటే ప్రాణం. సత్ అంటే బలం. మన ఉనికికి ఆధారమైనవన్నీ సత్తులే. అలాంటి సత్తుతో కూడినది సత్వం. ప్రాణం, బలం, ఉనికి, స్వభావం ఇవి అర్థములు. మనము మనముండాలంటే మనకొక ఉనికి కావాలి. కానీ అమ్మవారు మహాసత్వ, గొప్ప ఉనికి కలిగినది. గొప్ప ప్రాణశక్తిగా ఉన్నది. గొప్ప బలముగా ఉన్నది. బలం, బలవతాం చాహం అనే ఇవే మాటలు కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు. బలవంతులలో బలమును నేను తెలుసుకో. ఎక్కడో భగవంతుడున్నాడని వెతకడం కాదు. ఒకాయన భగవంతుడు కనిపించట్లేదండి అని అన్నాడు. వెంటనే గురువు కనిపించేటంత భగవంతుడేనని, కనిపించేదంతా భగవంతుడేనని తెలుసుకో అని అన్నారు. కానీ మనం భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. ఇందులో ఏ ఒక్కటి కూడా మనం తెచ్చుకోలేదు. సృష్టిలో చూస్తుంటే అందరికీ ఒకే శరీరం, ఒకే కళ్ళు, ఒకే ఇంద్రియములు. కానీ
ఒకడు అద్భుతంగా పాడతాడు. ఇంకొకడికి అది ఉండదు. అంటే వారి యొక్క యోగ్యతను బట్టి అమ్మ ఆ శక్తిని వారికి పంపించింది. ఈ శక్తి అమ్మవారు. ఇలా మనం సృష్టిలో ఏది గమనించుకుంటూ వెళ్తూ ఉంటే ఆవిడ మహాగా కనపడుతూ ఉంటుంది. తర్వాతి నామం మహాశక్తిః. శ్రీ మహాశక్త్యై నమః. మహతీ శక్తిః సామర్థ్యం అస్య ఇతి మహాశక్తిః అన్నారు. శక్తి అనే పదానికి సమర్థత అని అర్థము. బలముండటం ఒకటి, చెయ్యగలగడం ఒకటి. ఆ చెయ్యగలిగే సమర్థతకి శక్తి అని పేరు. అమ్మవారి దగ్గర ఉన్న శక్తి మహాశక్తి. దేవాత్మ శక్తిః స్వగుణర్ని గూఢం గూఢం ఇది అని శాశ్వత అని శ్వేతాశ్వతరోపనిషత్తులో మంత్రముంది. దేవ దేవాత్మశక్తిః స్వగుణైర్నిగూఢం అని శ్వేతాశ్వేతరోపనిషత్తులో మంత్రముంది. సర్వ దేవతల యందు ఉన్న శక్తి ఆవిడ. మనలో కూడా శక్తిగా ఉంది. కానీ మనలో గూఢంగా ఉంది. ఆవిడని తెలుసుకోలేకపోతున్నామంటే గూఢమేగా. గూఢంగా ఉన్న శక్తిగా అంతటా ఉన్నది కనుక మహాశక్తి. సృష్టిలో ఎవరైనా ఏదైనా చేయగలుగుతున్నారంటే ఆ తల్లి దయే కనుక ఆవిడ మహాశక్తి. ఆ శక్తితో పోల్చడానికి మరొక శక్తి లేదు. న తత్సమస్ న తం న తత్మత్స్యాద్యధికశ్చ దృశ్యతే. అంటే శ్వేతా స్వతర ఉపనిషత్తు. అమ్మ శక్తితో సమానము గాని, అధికము గాని లేదంటే అది మరి మహాశక్తే కదూ! గొప్ప శక్తి, సామూహిక శక్తి, పెద్ద శక్తి, పరబ్రహ్మ శక్తి. మహా అన్నప్పుడు అన్నింటి నిర్వచనం చెప్పుకుంటూ వెళ్ళాలి. సృష్టిలో ఏది చూసినా అలా పరిశీలించాలి. ఒక ఔషధం పుచ్చుకున్నాం. ఔషధంలో రోగహర శక్తి అమ్మవారు. సూర్యునిలో వెలుగు శక్తి అమ్మవారు. అగ్నియందు దాహక శక్తి. చంద్రికలో ఆహ్లాద శక్తి. ఒక విద్వాంసునిలో విద్య అమ్మవారు. అలా సృష్టిలో ప్రతి దానిలో ఉన్న ఆ శక్తి అంతా అమ్మవారే.